అమరావతి మునిగిపోయింది అని చెప్పి వైసీపీ తీవ్రమైన ప్రచారం చేస్తుంది. రకరకాల వీడియోలు, ఫోటోలు తిప్పుతున్నారు. సాక్షాత్తు వాళ్ళ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఇక్కడే గోదావరి మీకే కాదు మాకు కూడా ఉంది, అమరావతిలో కూడా ఉంది, అమరావతి మునిగిపోతుంది, ఇంకొక 2-3 ఏళ్లలో అక్కడ పులస్చేపలు కూడా మీకు ఇక్కడ దొరికేది కాదు, మాకు కూడా అమరావతిలో దొరుకుతాయి అని ఆయన సెటైరికల్ గా మాట్లాడాడు. అట్లాగే అంబటి రాంబాబు నిన్న నేరుకొండ ప్రాంతాల్లో పర్యటించి ఆయన కూడా మొత్తం అమరావతి మునిగిపోయింది, ఇది రాజధాని పనికిరాదని మరొకసారి ప్రూవ్ అయింది, ఈ భాష ఆయన కూడా మాట్లాడాడు. సో నేను కొన్ని అక్కడ నాకున్న ఫ్రెండ్స్, అక్కడ కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడాను నేను లోకల్గా పీపుల్తో. సో గ్రౌండ్ రిపోర్ట్ నాకు కూడా వచ్చింది. అసలు ఏంటి సత్యం ఏంటి? ఒక పక్కేమో ప్రభుత్వం నిన్న చంద్రబాబు కూడా విషం జల్లుతున్నారు అమరావతి మీద అని మాట్లాడాడు. అట్లాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా వైసీపీ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దీని మీద డిస్కషన్లు కూడా మీడియాలో పెడుతున్నారు. ఆంధ్రజ్యోతి ఈరోజు ఫ్రంట్ పేజీలో శాడిస్టు సైకోలు అని పెద్ద వార్త రాసింది. ఇటు ఈనాడు కూడా అమరావతి పైన పదే పదే అదే విషయం, వాళ్ళు రైమింగ్ గా పెడుతుంటారు ఈనాడు వాళ్ళు, పదే పదే అదే విషయం అని వాళ్ళకి శీర్షిక పెట్టారు. అయితే ఈ రెండిట్లో కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది ప్రధానంగా. అంటే వైసీపీని అందరినీ చేసిన ఒక వ్యక్తిని అతని పేరు పెట్టి అతని పోస్టుని కూడా పెట్టి చేశారు. ఆ వ్యక్తి ఎవరంటే సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అతని పేరు. ఫేస్బుక్ లో చాలా ఒక రకంగా ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పొచ్చు. అతన్ని విపరీతంగా డిస్కషన్లు జరుగుతుంటాయి అతని పోస్టుల మీద. అతను నేను కూడా చాలా ఇంతకుముందు కూడా అతని పోస్టులు చూశాను. అతను రకరకాల కాంట్రవర్షియల్ పోస్టులు పెడుతుంటాడు. అతను సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్. అతను వచ్చి వాణిజ్య కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన తిరుపతి ప్రాంతీయ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను పబ్లిక్ సర్వెంట్. అతను నిన్న ఏం పోస్టులు పెట్టాడంటే 2 పోస్టులు పెట్టాడు అమరావతి. ఒకటేమో అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక పెద్ద విజువల్ పెట్టి ఒకే ఒక వర్షం అమరావతి మునిగిపోయింది అనే విధంగా అమరావతి జలమయం, ఒకే ఒక వర్షం అమరావతి జలమయం అనే టైటిల్ పెట్టి దాని మీద పోస్టులో ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ, వెనుకబడిన ప్రాంత నిధులు, ప్రజల మీద నిర్మించిన నగరం ఇదే, అతిపెద్ద రైల్వే స్టేషను, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని కూడా ఇదే అని వ్యంగ్యంగా ఆయన పెట్టాడు. రెండో పోస్టు అమరావతికి 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతి ఒక రిజర్వాయర్ అని ఇంకొక పోస్ట్ పెట్టాడు. సో 3 రిజర్వాయర్లు అంటే అమరావతికి 3 రిజర్వాయర్లు కట్టబోతున్నారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరి. నీరుకొండ దగ్గర ఏమో 0.4 టీఎంసీ, కృష్ణాయపాలెం దగ్గర 0.1 టీఎంసీ, శాఖమూరి దగ్గర 0.01 టీఎంసీ కట్టాలనేది ప్లాన్ ఉందన్నమాట. అంటే మొత్తం 1500 కోట్లతో ఈ 3 రిజర్వాయర్ని కట్టబోతున్నారు. దానికి సెటైర్ గా 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతి ఒక రిజర్వాయర్ అన్నట్టుగా అతను రాశాడు. దాన్ని ప్రముఖంగా ఈనాడు జ్యోతి చెప్పారు. అట్లాగే ఈ కేతిరెడ్డి రాంబాబు, తర్వాత వైసీపీ సాక్షి మీడియా, వీళ్ళ మీద ఆల్రెడీ కొంతమంది మీద కేసులు కూడా ప్రభుత్వం పెట్టింది. అంటే దుష్ప్రచారం చేస్తున్నారు మన రాజధాని గురించి అని. సో అసలు ఏం జరిగింది? నిజంగానే వరదలు వచ్చాయా? అమరావతి మునిగిపోయిందా? ఇక్కడ అమరావతి అంటే ఏంటి? 2 రకాలు ఉంటాయి. ఒకటి సిటీ క్యాపిటల్, మొత్తం ల్యాండ్, ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ లో ఉన్నది అమరావతిగా. అట్లా కాకుండా అమరావతి పక్కన సేకరించిన భూములు కాకుండా పంట భూములు ఉన్నాయి, అవన్నీ కూడా మునిగిపోతున్నాయి అన్నమాట. బేసిక్ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ రోజు కూడా ఇందాక కూడా వార్త వచ్చింది ఏంటంటే, జస్ట్ ఒక 5 నిమిషాల ముందు వార్త ఏంది వచ్చిందంటే, ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు ఇన్ఫ్లో విపరీతంగా పెరిగిపోయింది. మామూలుగా ప్రకాశం బ్యారేజ్లో ఇన్ఫ్లో 3,25,000 అంటే 3,25,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంటుంది జనరల్ గా. అది మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, సాయంత్రానికి 6 లక్షలకు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అంటే లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. సో వరదలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి కూడా వరదలు వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం.